హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. లాస్ట్ మినిట్లో నాయకులందరూ కూడా నిజానికి వాళ్ళకి తోచిందల్లా మాట్లాడేస్తున్న పరిస్థితులు. ముఖ్యంగా మనం మాట్లాడుతుంది ప్రతిపక్ష నాయకుల గురించి. ఎందుకంటే లేటెస్ట్గా ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎవరికి అసలు రిజర్వేషన్స్ అవసరం లేదు, ముస్లింలకు ఏమిటి, కాపులకు ఏమిటి, అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉంటే సరిపోతుంది, అవకాశాలు అవే తన్నుకుంటూ వస్తాయని చెప్పారు. సరే, మరి దీనికి ఆంతర్యం ఏంటి? అలాగే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మంచి బాలుడు అని చెప్పి ఒక వీడియో చేసి కూడా ప్రజల్లోకి పంపించారు. వీటి పర్యవసానాలు, ప్రభావం ఈ ఎలక్షన్పై ఏ మేరకు ఉంటుంది? మనతో పాటు మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ చింతా రాజశేఖర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్తే మేడం. సో మీరు చూసుంటారు ఇంటర్వ్యూ, మీరు చూసుంటారు ఆ బయట. సో ఫస్ట్ పాయింట్ బై పాయింట్ వెళ్దాం. రిజర్వేషన్లు అవసరమా లేదా, దీని ఆంతర్యం ఏంటి? రిజర్వేషన్లు అవసరమా లేదా అనే విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ రోహిత్ వేముల ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారుస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున ఏమన్నారంటే, మొదట రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఏమన్నారంటే, రిజర్వేషన్లు అవసరం, మా చిన్నప్పుడు కూడా దీని గురించి చర్చ జరిగేది మా పాఠశాలలో, కాలేజీల్లో. అలాగే 10 సంవత్సరాలకే అని అంబేద్కర్ గారు చెప్పారు, ఇంకా 70 సంవత్సరాలైనా కొనసాగించడం ఏంటని అప్పుడు అన్నారు. ఆ తర్వాత బీజేపీతో విభేదించమని, లేదా విభేదించాలనుకుని తాను అనుకున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కనసైగ మేరకు విభేదించారా లేదా తెలియదు, కానీ విభేదిస్తూ రోహిత్ వేముల అన్యాయంగా చనిపోయారని, అలాగే జేఎన్యూలో ఆజాదీ ఆజాదీ అని కాశ్మీరీ వేర్పాటువాదులు తీసుకొచ్చిన ఆజాదీ అనే పదము తన పాటలో పెట్టుకొని, తన పార్టీ పాటను హమ్ లేకే రహెంగే ఆజాదీ అని కన్నయ్య కుమార్ అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఆజాదీ ఆజాదీ అనే గావు కేకలు తీసుకొచ్చి తన పాటలో, జనసేన పార్టీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత డిమానిటేషన్ అనేటప్పుడు లైన్లో జనాలు చచ్చిపోతున్నారని చెప్పారు, గోహత్యల గురించి చెప్పారు, అవన్నీ మళ్ళీ అప్పుడు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణకి మొగ్గు చూపుతూ రిజర్వేషన్లని అంతమొందించే దిశగా ప్రైవేటీకరణలకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే రిజర్వేషన్లు ఉన్నంత వరకు తమకి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అవ్వాలని చూస్తూ, దానిని హరించాలంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్తుంది. తద్వారా ఇండైరెక్ట్గా రిజర్వేషన్లకి చరమగీతం పాడాలనేది భారతీయ జనతా పార్టీ బహిరంగంగా చెప్పకపోయినా కానీ వాళ్ళ మనోభావం అది. దానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏమంటే, ముస్లిమ్స్కైనా కానీ, లేకపోతే చాలామంది మాకు రాలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున భారతదేశంలో రిజర్వేషన్ లేని వారు ఎవరూ లేరు. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఉంది, ఓసీలో పేదలకి కూడా రిజర్వేషన్ ఉంది. మీకు దగ్గర ఆర్థిక స్తోమత లేకపోతే మీకు చదువులో, విద్యలో, ఉపాధి కల్పనలో కూడా రిజర్వేషన్ ఉంది. ఖచ్చితంగా. కానీ రిజర్వేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళంతటా వాళ్ళే ఎదుగుతారు. అయినా కొంతమందికి ఇస్తే మిగతా వాళ్ళు బాధపడచ్చు, సబ్ కాస్ట్లు చాలా ఉంటాయని చెప్పి అండంలో అవగాహన లేమి, ఏమీ తెలియని వాడిని తీసుకొచ్చి మీరు ఆ ముందర గొట్టాలు పెడితే ఏమైపోతాడు మేడమ్మ? ఏదో ఇల్లుస్ట్రేట్ మన ఆయన రాజీవ్ సర్దేశాయ్ చేశారు. ఆయన 3 పదాలు నాకు వినపడినాయి: ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ, జయప్రకాష్ నారాయణ, నాని పాల్కివాలా. అదే తిప్పి 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 నేను అంత మేధావిని అని ప్రతి ఒక్కడి ముందర చెప్పుకొని, ఏమీ లేనివాడు నేను మేధావిని అని చెప్పుకోవడంలో ఆయన పడే తిప్పలు కడుపుబ్బ నవ్విస్తాయి తప్ప ఏమీ లేదు. ఆయన ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, లేదా ముస్లిం మైనారిటీ ఓట్స్ పోయినాయి, అండ్ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీ పెట్టుకోవడంలో సైజబుల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోయినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు అంటే ఆయన దగ్గర ఎలాగో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు బ్యాంక్ లేదు. ఆ ఓటు బ్యాంక్ కూడా ఆరాకొరా ఉంటే అది కూడా దూరం అవుతుంది. అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన లేదు. అంటే ఏమాత్రం అవగాహన అంటే నేను చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీని పోయిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 0.83% ఓటుతో ఘోరంగా ఓడించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేస్తున్నామనే సందేశం ఇచ్చారు. అవును. అటువంటి పార్టీతో, అంటే ప్రజల మనోభావాలతో కానీ, ప్రజల ఆగ్రహంతో కానీ, ఆవేశంతో కానీ నిమిత్తం లేకుండా 6 నెలలు తిరక్క ముందరే పొత్తు పెట్టుకున్నాడంటే రాజకీయ నాయకుడి లక్షణం ఏ క్వశ్చనా లేదు. అవును. ప్రజలతో రాజకీయ నాయకుడు అంటేనే ప్రజల్ని కలవటము, వాళ్ళ పెయిన్ ఏంటో తెలుసుకోవటము, వాళ్ళ కష్టాలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి,
నిరంతరం వాళ్ళతో మమేకం అవుతూ కలుస్తూ చర్చోపచర్చలు చేస్తూ ఉండటమే. ఈయన ఏడాదికి 365 రోజులు ఉంటే 5 రోజులు మాత్రమే ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు, అది కూడా పార్టీ నాయకులతో కూడా కాదు. అటువంటి వాడు రాజకీయ నాయకుడని ఎందుకు అనుకుంటున్నారు అనేది మాకు అంటే అర్థం కాదు. ఈ లిస్ట్ ఆఫ్ రిజర్వేషన్లు అవసరం లేదు, ప్రత్యేకంగా ఉద్ధరించడం అవసరం లేదు అనే లిస్ట్లో కాపులు కూడా ఉన్నారు అనుకోవాలా? ఆయనే చెప్తున్నాడు కదా, కాపులకు ఒకప్పుడు రిజర్వేషన్ ఉండేది, ఇప్పుడు తీసేశారు, ఎంతకాలం అని రిజర్వేషన్ అని చెప్తున్నాడు ఆయన. అంటే లెట్ హిమ్ బి వెరీ బోల్డ్. అంటే ఎట్లీస్ట్ నౌ మై పార్టీ జనసేన పార్టీ ఇస్ అగైన్స్ రిజర్వేషన్ ఫర్ ఎనీ కాస్ట్. ఆయన ఓపెన్ గా దాదాపు ఇంకా ఓపెన్ గా చెప్పినట్టే చెప్పినట్టే. కానీ నిజంగా ప్రజల్లో మీరంటే ఒక అంచనా కొద్దాం, ఇప్పుడు రిజర్వేషన్లు కానీ కొంత అప్లిఫ్ట్మెంట్ కానీ ఉన్న సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇంకా కూడా చాలా ఉన్నారు కదా సార్. అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్లో మాలా అండ్ మాదిగా సబ్ డివిజన్ అడుగుతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రిజర్వేషన్స్ అమాంగ్ ఎస్సీస్ అండ్ అమాంగ్ బీసీస్ కూడా సబ్ రిజర్వేషన్ ఉండాలి ఆన్ ఎకనామిక్ బేసిస్. అవును. అంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి 40% లేదా 50% సీటు వాళ్ళకి రిజర్వ్, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి. ఆ పైన మిడిల్ క్లాస్ అంటే సంవత్సర ఆదాయము 8 నుంచి 12 లక్షలు ఉన్న వాళ్ళకి ఒక 30%. ఆ పైన 15 లక్షల వరకు ఉన్న వాళ్ళకి మిగతా 20%. ఏడాదికి 15 లక్షల పైన ఉన్న ఆదాయం వాళ్ళకి ఎస్సీ వర్గాల్లో కానీ బీసీ వర్గాల్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకూడదు అనే ప్రామాణికంగా ఒక సబ్ డివిజన్ తీసుకొస్తే అట్టడుగునున్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. రైట్, అది ఓకే. బట్ ఏదేమైనా ఒక అధ్యయనం చేసి డెఫినెట్గా రిజర్వేషన్స్ అవసరం, ముస్లింల 4% రిజర్వేషన్లు ఎత్తేస్తామని వైపు బీజేపీ ఆ మిత్రపక్షాలైన వీళ్ళు చెప్తున్నప్పుడు, నిజానికి మరొక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారిని ఇటీవల శ్రీనివాసన్ జైన్ అనే ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏమని, ఒకప్పుడు మీరు మళ్ళీ మోదీ గారు ముస్లింలందరినీ ఇలా చూస్తారు అలా చూస్తారని మీరు ఆంక్షలు పెట్టారు కదా, దూషించారు కదా, మోదీ గారిని ఆక్షేపించారు కదా, మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళతో చేతులు ఎలా కలుపుతున్నారంటే, అంటే ఒకప్పుడు దాదాపు ఏంటి అన్టచబుల్స్ అని చూస్తున్నారు ముస్లింలని అని అనుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తితో మీరు చేతులు కలిపారు కదా అని అడిగితే ఆయన చెప్పలేరు. అండ్ స్పష్టంగా వాళ్ళు ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత పడబోయే జైలు శిక్షలను తప్పించుకోవడానికి మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్ప వేరేమీ కాదు అది. సో పవన్ కళ్యాణ్ ఈ స్టాండే కాదు, ఏ ఒక్క స్టాండ్ అయినా సరే నిలకడలేనితనము, ఒక క్లియర్ విజన్, ఒక ఐడియాలజీ ఏమీ లేని వ్యక్తి. నేను అప్పుడే చెగువేరా అంటాడు, అప్పుడే కమ్యూనిస్టు, మా నాన్న కమ్యూనిస్టు అంటాడు, మా నాన్న దీపానికి సిగరెట్ అంటించుకున్నాడు అంటాడు, మళ్ళీ అప్పుడే 3 అంగుళాలు బొట్టు పెట్టి నేను అప్పుడే హిందుత్వవాదిని అంటాడు. సో ఆ రోజు పాత్ర ఏదైతే అదే అంటారు. ఇప్పుడు ఆ రోజున కృష్ణా జిల్లాలో పుష్కర్ ఘాట్ కోసం అంటే పుష్కరాల కోసం తాత్కాలికంగా నిర్మించిన ఒక దగ్గర బ్యాప్టైజ్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకున్నారు. రైట్. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు, కృష్ణా నదిలో బ్యాప్టిజం తీసుకుంటుంటే అన్నాడు. అవును. కృష్ణానది ఎంటైర్ స్ట్రెచ్లో ఎక్కడ బ్యాప్టిజం తీసుకోవడానికి లేదా? నువ్వంటే నీ కూతుర్ని నీ కొడుకుని రష్యా పంపించి బ్యాప్టైజ్ చేపిస్తావేమో ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని. రైట్. ఇక్కడ మన దేశ ప్రజల్లో అంటే క్రిస్టియన్స్కి నదుల మీద హక్కు లేదా? రైట్. సో నేను ఇదే అంశం ఒకనొక టీవీ ఛానల్ అడిగితే ఆ జర్నలిస్ట్ చాలా కోపం వచ్చింది, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారు, ఆయనకి మీరు గాన వైసీపీలో చేరారా అన్నారు నన్ను ఆయన. ఆ రోజు నుంచి నేను మళ్ళీ ఎప్పుడు ఆయన డిబేట్స్కి ఇన్వైట్ చేయలేదు. మీరు అనుమతిస్తే ఇప్పుడు మనకి ఏపీ మైనారిటీస్ హక్కుల సంఘం అధ్యక్షులు మనకి లైన్లోకి వస్తారేమో చూద్దాం సార్, ఆయనతో మాట్లాడి చూద్దాం. రైట్. హలో, హయత్ బాబా గారండి? అవునండి, నేను సాక్షి టీవీ స్వప్న అండి. చెప్పండి స్వప్న గారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముస్లింలకి 4% రిజర్వేషన్లు అసలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఎవరికైనా అసలు ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అన్నారు. దానిపై ఒక మైనారిటీ నాయకుడిగా మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇది ముస్లింలకు అనేది చెప్పలేదు మేడం, జగన్ గారు కూడా ముస్లింలలో కూడా వెనకబాటుకు వెనకబాటుతనంలో ఉన్న వారు ఉన్నారు, మేము ఆ దృష్టిలోనే ఇస్తున్నామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మా మనోభావాలని కించపరిచే విధంగా, మా మనోభావాలని దెబ్బతినే విధంగా ఉంది. ఎందుకు మా ముస్లింల పైన ఆయన విషం కక్కుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇది వాళ్ళు కేవలము
ఈ ఎన్నికల్లో గెలవాలి అనే ఒక ప్రణాళికతో ఎక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళ ఓట్లని రాబట్టాలి అనే ఒక వ్యూహంతో వాళ్ళు చేస్తున్నట్టే అనిపిస్తా ఉంది మాకు. ఎక్కడ కూడా మాకు చూడండి, ఆ ముస్లింలలో జగన్ గారు చెప్పారు, సయ్యద్లు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, మొఘల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ లో వస్తారు. ఎందుకంటే ఒక మతంలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు. అవును, వారికి కూడా ఇది ఇది వర్తించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా పేదవాళ్లకు మాత్రమే అని చెప్పారు. అంటే వీళ్ళు కేవలము వీళ్ళు ఓటు బ్యాంకుగా రాజకీయాలు చేస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఏ మతమైనా పేదవారికి మనం పనికి రావాలి, పేదవారికి మేము ఏదైనా చేయాలి అనే తాపత్రయం వీళ్ళకి ఎక్కడ కనిపించడం లేదు మేడం. అంటే ఎక్కడ అంటే ఎవరికి కనిపించట్లేదండి? టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురులో మీకు ఎవరిలో కనిపించట్లేదా మైనారిటీల పట్ల ఒక నిబద్ధత? ముగ్గురికి లేదు మేడం, ముగ్గురికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఎక్కడ చెప్పడం లేదు. మీకు అది ఇస్తాను, మీకు ఇది ఇస్తాను అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట నెల్లూరులో డంకా పదంగా చెప్పారు, ముస్లింలకు ఇజ్జత్ ఔర్ ఈమాన్. అంటే ఈ రెండిటిని ప్రాణాల కన్నా ఎక్కువగా కాపాడుకుంటాడు మేడం. ఒక ముస్లిం అనేవాడు, ఒక విశ్వాసి ఏదైనా ఉంటాడంటే నిజమైన వాళ్ళు ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అంటే అలాంటిది ఆయన చెప్పిన మాట చాలా క్లియర్ గా ఉంది. అదే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక్క మాట ముస్లింలని ఉద్దేశించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం అండి. 60 లక్షల మంది నెల్లూరు సిటీలో ముస్లింలు ఉన్నారు, 45 లక్షల మంది రూరల్ లో ఉన్నారు. అంటే అర్బన్ రూరల్ కలిసి ఉంటది. ఇలాంటి ప్రదేశంలో కనీసం ముస్లింల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఆయన చెప్పాల్సింది 4 చెప్పారు. ఏంది 6, 100 106 4% రిజర్వేషన్ కి మేము కట్టుబడి ఉంటాము. తర్వాత మేము ఇజ్జత్ ఔర్ ఈమాన్ కు అండగా ఉంటాము. ఎంత పెద్ద మాట అండి. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ పదం ఎప్పుడు వాడలేదు మేడం. ఇది చాలా అసలు మళ్ళీ రిపీట్ చేస్తుంటే కూడా రోమాలు నిక్కపొడుచుకుంటాను. ఎందుకంటే నేను ఒక విశ్వాసిగా, ఒక ముస్లిం గా నేను ఏ పార్టీలో పని చేసినా నా సామాజిక వర్గానికి ఏమన్నా ఫలితం దొరకదని కష్టపడేవాడిని మేడం నేను. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలు కూడా పనిచేసేటప్పుడు నేను ఎప్పుడు అడిగేది ఒకటే, సార్ నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, నా సామాజిక వర్గానికి మీరు న్యాయం చేయాలి, పార్టీ న్యాయం చేయాలి అని చెప్పి అడిగే వాళ్ళలో నేను ఒక్కడిని మేడం. ఇప్పుడు కొంతమంది మైనారిటీ లీడర్స్ అండి, నేను పేర్లు తీసుకోవట్లేదు, ఒకవేళ అంటే అసలు టీడీపీలో అలా అనలేదు కదా, ఇవ్వమని అనలేదు కదా అంటే మీరు నమ్ముతారా? ఎవరు మేడం? మీ పార్టీలోనే కొంతమంది ఒకళ్ళిద్దరు అన్నారు దట్ మీ నాయకుల్లో, మా ముస్లింలు ఈ రోజు ఆ ఒకరు ఇద్దరు ఉన్నారే, వాళ్ళు కూడా మనస్సాక్షిగా, అల్లా సాక్షిగా వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. వాళ్ళకి బలవంతంగా వాళ్ళకు ఉన్న నాయకులు ఎవరైతే ఈ తెలుగుదేశము, బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళ చేత బలవంతంగా, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు చెప్పే వాటిల్లో వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే చెప్పడం లేదు. ఎవరో చెప్పినట్టు మాకు క్లియర్ గా కనిపిస్తుంది. సామాన్య ప్రజల్లో మేడం, నేను సోషల్ మీడియా ఫాలో అవుతా ఉంటాను, ఎప్పుడు నేను వాచ్ చేస్తూ ఉంటాను మేడం. ఒక్క సామాన్యుడు కూడా నెగిటివ్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఒక్కరు నెగిటివ్ ఒక కామెంట్ కూడా లేదు మేడం. కానీ మరి ఇవన్నీ పుట్టిస్తున్నవి ఎక్కడి నుంచి? వీళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు మేడం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మైండ్ వాష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అయితే అది ఫలించడం లేదు. రైట్ హయత్ బాబా గారు, తమరు ఇప్పుడు ఏంటండి మీ పొలిటికల్ అఫిలియేషన్ ఉందా మీకు ఇప్పుడు ప్రస్తుతం? మేడం ఏమి లేదు మేడం, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఏ రోజైతే బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారి ముందు
మాటలు మాట్లాడినారు. తర్వాత ఆయన 4% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అన్నారు. అదే విధంగా ఎన్ఆర్సీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముస్లిం దేశాల్లో మనం ఉండగలమా అని చెప్పి ఇలాంటి నెగిటివ్ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో నాకైతే చాలా బాధ వేసింది మేడం. చాలా కష్టపడ్డాను మేడం. తెలుగుదేశం పార్టీలో నేను కేసులు కట్టించుకున్నాను. చాలా చాలా కష్టపడ్డాను. చాలా త్యాగాలు చేశాను మేడం నేను. అయితే నా మనోభావాలు నా సామాజిక వర్గానికి ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడినారో నేను వెంటనే పార్టీకి రాజీనామా చేసి ఒక సామాన్య కార్యకర్తగా శక్తి వంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అని చెప్పి నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నాను మేడం. ఆదల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను మేడం. రైట్ హయాత్ బాబా గారు, మీకు ధన్యవాదాలు. చాలా మీరు నిజాయితీగా మీ మనసులోని మాట బయట పెట్టినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ సార్. సో మొత్తానికి అయితే అసదుద్దీన్ ఒవైసీ గారు కూడా ఈ విషయమై పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని, మైనార్టీల మిత్రపక్షం వాళ్లే అని చెప్పి. కానీ మైనార్టీ నాయకులు ఇది గుర్తిస్తున్నారంటారా? దేశంలో మొట్టమొదటిసారి ముస్లింలకి రిజర్వేషన్ అనేది తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అది నాకు తెలిసి తెలంగాణ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓవైసీ బ్రదర్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ అది చాలాసార్లు చెప్పారు. దానిని మేము తొలగిస్తామని బీజేపీ కంకణం కట్టుకుంది. ఆ తొలగిస్తామని చెప్పిన బీజేపీతో పొత్తులో పెట్టుకొని పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో తీసేసి ఆంధ్రాలో ఉంచుతామని అలా నీతి ఉండదు కదా. భారతీయ జనతా పార్టీకి ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒకే పాలసీ ఉంటుంది కదా. సో ఆ ట్రాప్లో ముస్లిమ్స్ పడరని నేను అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఒక దేశంలో ఎక్కడా లేని ఒక రిజర్వేషన్ అనే వెసులుబాటు ముస్లిమ్స్కి తీసుకొచ్చారు కాబట్టి ముస్లిమ్స్కి అనేది విశ్వాసం అనండి, లేకపోతే గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్ అనండి, డెఫినెట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. రైట్. మొత్తానికి అయితే ఈ రెండు విషయాలు మాట్లాడాం. మూడో విషయం చాలా కీలకమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతం షర్మిల గారి ప్రచారంలో ఆవిడ డోస్ని పెంచి ఎప్పుడు అంటే అసలు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం వంటి అంశాలని కూడా తెరపైకి తీసుకొచ్చి చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? హైకోర్టు క్లియర్గా నేను ఇండికేషన్స్ ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చింది. హౌ ఆర్ యూ మెన్షనింగ్ దిస్? బికాజ్ దీనికి ఒక లాజికల్ ఎండింగ్ రాకుండానే మీరు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ వాళ్ళని దోషులు హంతకులోని ఎలా మీరు సంబోధిస్తున్నారు అని హైకోర్టు నిన్న చివాట్లు పెట్టింది. దీన్ని తక్షణం మానుకోవాలి. దీనిపై క్రిమినల్ చర్యలు ఎందుకు చేపట్టకూడదు అని కూడా అడిగింది. అదొక ఫస్ట్ ఇండికేషన్. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు విడుదల చేయకూడదు అని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ పెట్టుకుంటే 5-6 పథకాలు ఆపేశారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ, విద్యా దీవెన కానీ 5-6 పథకాలు ఆపేయడం జరిగింది. 14,000 చిల్లర కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఆపేస్తే లబ్ధిదారులందరూ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని తక్షణం విడుదల చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజు అంటే 10వ తారీఖు ఇవ్వండి, 10వ తారీఖు ఇవ్వలేకపోతే కనుక 11, 12, 13 ఆపేసి 13 తర్వాత ఇవ్వండి అని చెప్పింది. అంటే మీరు విత్తనాలు కొనుక్కోవడానికి రైతులకు డబ్బులు ఇస్తుంటే కూడా దానిని మీరు అడ్డుకుంటున్నట్టు. గత 5 సంవత్సరాలుగా ఇస్తున్న పథకాలు ఇవన్నీ ఈ రోజు మొదలుపెట్టిన కాదు. ఈ సంవత్సరం ఆపేస్తే వాళ్ళకి డైరెక్ట్ గా జూన్ 4వ తారీఖు నాడు వర్షాలు పడిపోతాయి. ఎలక్షన్ కూడా అమలు ఉన్నంత వరకు మీరు విడుదల చేయకూడదు. అంటే జూన్ 4వ తారీఖు నాడు వర్షాలు పడిపోతే వాళ్ళు ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలి? అంటే మీరు ఎంతమందిని అంటే మీ స్వార్థ కుట్రపూరితమైన రాజకీయాలలో ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తారు? సో ఇక్కడ ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో నేను పని చేస్తే నాకు ఓటు వేయండి. వీళ్ళు చేసేది ఏంటి? ఇళ్ల పట్టాలన్నీ మీ ల్యాండ్ టైటిలింగ్ వస్తే మీ భూములు లాగేసుకుంటారని చెప్పటము, రిజిస్ట్రేషన్ చేస్తుంటే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు, ఒరిజినల్ ఆయన పెట్టి మీ భూములు లాగేసుకుంటున్నారు, మీ పేరు మీద మార్చేసుకుంటున్నారని అన్ని అసత్య ప్రచారాలు, కుట్రలే తప్ప మేము వస్తే ప్రజలకి ఈ మేలు చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. దెర్ ఈజ్ నో స్కీమ్. మేము వస్తే ఇంకా అదనంగా చేస్తాము అని చెప్పుకోవడానికి ఏమీ లేవు అక్కడ, ఎందుకంటే అన్ని ఆల్రెడీ చేస్తాడు కాబట్టి. దిక్కులేని పరిస్థితుల్లో ఇట్లా అడ్డుపడుతున్నారు. పెన్షన్లు ఆపేశారు, ఇంటికి వెళ్ళి ఇస్తున్న పెన్షన్లు ఆపేశారు. ఫస్ట్ నెల ఏమో వాళ్ళు వెళ్ళే పంచాయతీ కార్యాలయాలు ఇస్తున్నారు, మొన్న ఏమో బ్యాంకుల్లో వేశారు. ఇప్పుడు ఈ 14,000 కోట్ల రూపాయల సంక్షేమం 5 సంవత్సరాలుగా ఇస్తున్న సంక్షేమం ఆపేయమని పిటిషన్కి పెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన పసుపు కుంకుమ ఎన్నికలకు 3 రోజుల ముందర 20,000 కోట్లు విడుదల చేశాడు.
ఎంతటి దుర్మార్గం అండి ఇది. నువ్వేమో పసుపు కుంకుమ అసలు లేని స్కీమ్ని తీసుకొచ్చి ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా నువ్వు డబ్బులు రిలీజ్ చేసేస్తావా? ఇదేమో పాత స్కీమ్లకి నువ్వు అడ్డు చెప్తావా? ఇంతకంటే నికృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అసలు? ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈవీఎంలో అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే పాత రోజుల సామెత ఉంది. ఇప్పుడు ఈవీఎం దెబ్బ రైట్ ఘోరంగా ప్రజలు ఫేస్ చేయబోతున్నారు. ఫైనలీ ఒక మాట అడగాలి మిమ్మల్ని. చిరంజీవి గారు మొన్న ఒక వీడియో పెట్టారు. మా తమ్ముడు చాలా మంచి బాలుడు, మీరు ఆయనకి ఏదో చేయాలన్న తప్పనుంది, ఆయన సినిమాలో రావడం అయితే ఇష్టంగా వచ్చాడు, కానీ రాజకీయాలు ఇష్టపడి వచ్చాడు కాబట్టి మీరు సపోర్ట్ చేసి పిఠాపురంలో గెలిపించాలని చెప్పి అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఈ మొత్తం వీడియోని? బికాస్ ఆ వీడియో చూశాను. గంట 50 నిమిషాలు, నిమిషం 50 సెకండ్ల వీడియో. ఆయన వాళ్ళ తల్లి గారుని కొడుకు ఏదో దేశోద్ధారకుడు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఆవిడ ఉంది, చిన్నపిల్ల ఉంది కొట్టే కావ్య అని. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన చంద్రశేఖర్ ఆజాద్ సార్ మీరు, మేము చూసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్ మీరు అని నిన్న చిరంజీవి కూడా అవే పలుకులు పలుకుతున్నారు. తన ఆత్మహత్య చేసుకున్న రైతులకి డబ్బులు పంచిపెట్టారంట, కార్యకర్తలకి డబ్బులు పంచిపెట్టారంట, ఆర్మీ కోసం ₹1 కోటి పంచిపెట్టారంట. దీని మీద నేను ఒక 2 minutes ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను. ముందుగా ఆ పాపకు చెప్తున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ అనే స్వాతంత్ర సమరయోధుడు, ఆయన ట్రెజరర్ ఫర్ స్వాతంత్ర యుద్ధానికి కావాల్సిన దానికోసము డబ్బులు తీసుకు ఆయన ట్రెజరర్. ఆయన దగ్గర ఒక పెద్ద ఇనపెట్టి ఉండేది. ఆ ఇనపెట్టి నిండా బంగారు ఆభరణాలు, డబ్బులు అన్నీ, దానం చేసిన డబ్బులు అన్నీ ఉండే, ఆ తాళాలు ఆయన దగ్గర ఉండేది. ఒక రోజున వాళ్ళ బాబాయ్ ఆయన దగ్గరికి వచ్చారు. మీ తల్లిదండ్రులకి పూట గడవడం కూడా కష్టంగా ఉంది, నువ్వు ఒక ₹10 ఇస్తే, నీ దగ్గర ఎలాగో నువ్వు ఈ ట్రెజరర్ కదా, నువ్వు ఒక ₹10 ఇస్తే వాళ్ళకి ఒక 6 నెలలు గడిచిపోతుంది అని వచ్చి అడిగాడండి. దానికి చంద్రశేఖర్ ఆజాద్ చెప్పాడు, మీ అన్నకి నువ్వు భోజనం పెట్టలేని, మీ అన్న వదినలకి నువ్వు భోజనం పెట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంటే వాళ్ళకి విషం ఇచ్చి చంపి, ఇందులోంచి చిల్లిగవ్వ కూడా రాదు. ఇది దేశ ప్రజల సొమ్ము. స్వాతంత్ర సమరం కోసం ప్రజలు తమ కడుపు కట్టుకొని ఇచ్చిన సొమ్ము. దీంట్లో నుంచి చిల్లిగవ్వ కూడా రాదు. నువ్వు ఇవ్వలేని పక్షంలో ఉంటే వాళ్ళకి విషం పెట్టి చంపేసి. అటువంటి చంద్రశేఖర్ ఆజాద్తో పవన్ కళ్యాణ్ని పోలుస్తున్నారు. ఎటువంటి పవన్ కళ్యాణ్? మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి, ₹500 చెల్లించి, నేను నా కష్టార్జితం మరో 1500 జోడించి మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాను, 5 లక్షల ప్రమాద బీమా కడతాను అని చెప్పారు. ఆయన నేను 1500 అనే ఫిగర్ చెప్పకపోయినప్పటికీ ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి చెక్కులు ₹2 కోట్ల, ₹3 కోట్ల చెక్ ఇస్తూ తన కష్టార్జితం ఇన్సూరెన్స్ కంపెనీకి పంచుతున్నట్టు ఫోటోలకి ఫోజులు ఇచ్చి వీడియోలు కూడా విడుదల చేయించుకున్నారు. వాస్తవానికి 5 లక్షల ప్రమాద బీమా మీ పేటీఎంలో కానీ మీ గూగుల్ పే కానీ 5,70,000 ప్రీమియం ₹120. మీ ఫోన్పేలో ₹249కి 5 లక్షల ప్రమాద బీమా, మీ సమీప పోస్ట్ ఆఫీస్లో ₹299కి 10 లక్షల ప్రమాద బీమా. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ₹2,000 చెల్లించి పవన్ కళ్యాణ్ గారు మీరు 5 లక్షల ప్రమాద బీమా చేస్తున్నారు? అంటే మీరు మిమ్మల్ని నమ్మిన కార్యకర్తలని నయవంచన చేస్తూ, నమ్మక ద్రోహం చేస్తూ, దోచుకుంటూ దాదాపు 3 సంవత్సరాల పాటు సాగిన ఈ క్రియాశీలక సభ్యత్వంలో మీరు ₹48 కోట్ల దోచుకున్నారు. మిమ్మల్ని నమ్మిన కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, అంటే రిక్షాలు తోలుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, టీ స్టాల్ వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ₹500 పెడితే 2 రోజులు చికెన్ తింటారు. ఆ పిల్లల కడుపు కొట్టి మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే దాంట్లో ₹400 పర్ హెడ్ దాదాపు దోచుకున్నారు. మీకు సిగ్గు అనిపించట్లేదా? అమ్మా కొట్టే కావ్య, చంద్రశేఖర్ ఆజాద్తో తీసుకొచ్చి పోలుస్తావా ఈ నీచుణ్ణి? సార్ మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. లేదండి సారీ, వెరీ సారీ టు సే. అంటే చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు అన్నది కూడా ఏమిటి, ఆయన సొంత సంపాదనలోంచి తీసి, అంటే ఒక సినిమా స్టార్గా ఉండవలసిన వ్యక్తి, కాలు మీద కాలు వేసుకుని హాయిగా లగ్జరీస్ ఎంజాయ్ చేయాల్సిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏదో సేవ చేసేసారని ఒక భావన అయింది. ఏమండి ఆయన లగ్జరీ ఏం మాట్లాడండి? సినిమాలు మానాడా? 5 సంవత్సరాలు 5 సినిమాలు చేశాడు. ప్రజల మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాడండి ఆయన?
1825 రోజుల్లో ఎన్ని రోజులు ప్రజల మధ్యలో ఉన్నాడు చిరంజీవి గారు? మీరు మీ కుటుంబం ఆంధ్రప్రదేశ్ ప్రజలని చేసిన మోసం చాలు. మీరు ఒక పార్టీ పెట్టారు, 78 లక్షల మంది మీకు ఓటేశారు. మీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు వాళ్ళకి సమ్మతి ఉందా? వాళ్ళ అనుమతి ఉందా మీకు? మీరు వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు కాపు నాయకులు కానీ కాపు కార్యకర్తలు కాపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే నాన్ పార్టీ వాళ్ళు అలాగే పార్టీ వాళ్ళు కాపులు ఏ విధంగా చూస్తున్నారు ఈ మెసేజ్ అని మీరు అనుకుంటున్నారు? లేదండి, నేను వాళ్ళ కాపులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను. ఈ మెగా కుటుంబం చేస్తున్న రాజకీయాలపై నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను. చిరంజీవి గారు 78 లక్షల మంది చేత ఓటు వేయించుకొని 18 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. వీళ్ళ సమ్మతి ఉందా? ఎన్నికల కంటే విలీనం కంటే ముందర ఆయన గుంటూరులో ఒక మీటింగ్ పెట్టారు. నేను పార్టీని విలీనం చేద్దాం అనుకుంటున్నాను, మీ విలీనం చేయాలా వద్దా అని మీ సలహా ఏంటంటే అందరూ నిర్ద్వందంగా విలీనం చేయకూడదు అని తోసిపుచ్చారు. ఆయన వెళ్ళి వీళ్ళతో సరే నేను విలీనం చేయనని చెప్పి మర్నాడే ఢిల్లీలో విలీనం చేశాడు ఆయన. మీ పార్టీ నాయకులకి పార్టీ కార్యకర్తలకి ఓటేసిన ప్రజల సమ్మతి లేకుండా మీరేమో వెళ్ళి పార్టీలో విలీనం చేశారు. విలీనం చేశాక ఆయన మంత్రి పదవి అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చివరి రోజు చివరి నిమిషం వరకు రాజ్యసభ పదవిని అనుభవించిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. ఏమని? సినిమా నటువులకి రాజకీయాలు పనికిరావు అని. పొరుగు రాష్ట్రంలో తమిళనాడులో కమల్ హాసన్ రజనీకాంత్ పార్టీలు పెడతానంటే ఈయన సలహా ఇచ్చారు, వద్దని. రాజకీయ నాయకులు సినిమాకి పని చేయవు, మీరు దయచేసి పార్టీ పెట్టకూడదని. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నీ తమ్ముడు కోటేమని చెప్తున్నావు? అంటే ఇక్కడ రెండు విషయాలు సార్, మీరు ఆవేశంగా మాట్లాడుతున్నా మీ అర్థం చేసుకోగలుగుతాం రాజశేఖర్ గారు. అంటే ఈ ద్వంద్వ నీతి ఎంతకాలం మోసం చేస్తారు? మీరేమో కమల్ హాసన్కి రజనీకాంత్కి ఏమో రాజకీయాలు చేయకూడదు, అదే మాట మిమ్మల్ని జీవిత రాజశేఖర్ అంటే వాళ్ళని కార్లెమ్మట వెంబడించి మీ అభిమానులు హత్యాయత్నం చేస్తారు. ఈ రోజున మరి వాళ్ళకి చెప్పిన నీతి మీ తమ్ముడికి ఎందుకు చెప్పరు? నీకు అనవసరం రా రాజకీయాలు, సినిమా వాళ్ళకి పనిచేయి మూసేసుకుని రా సినిమాలు చేసుకుని ఎందుకు చెప్పరు? రాజకీయాలు చేస్తే నెలలో 20 రోజులు ప్రజల మధ్యలో ఉండాలి, 10 రోజులు సినిమా చేసుకోండి. రైట్. అయితే మొత్తానికి ఈ వీడియోకి ఆయన హోల్ హార్టెడ్గా ఇచ్చారనిపించిందా మీకు? వీడియో అంటే ఏం లేదు, సినిమా క్రేజు ప్లస్ ఇది పిఠాపురంలో తను వచ్చి ప్రచారం చేద్దాం అనుకుంటున్నాడు, చేయలేకపోయాడు కాబట్టి. కానీ ఒకటి, ఇవన్నీ పక్కన పెడితే సీరియస్గా వర్క్ చేసే వాళ్ళే నా క్యాండిడేట్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అనౌన్స్ చేసింది మనకి కనిపించినట్టే. ఆయన చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ చూస్తే బాగా కష్టపడిన కొన్ని చోట్ల అయితే బాగా అనామకులు కింది స్థాయి వ్యక్తుల్ని ఏ ధీమా ఉంటే ఆయన తీసుకొస్తారు, వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ఫాలో ద ప్రోటోకాల్ అండ్ సిన్సియర్లీ వర్క్. కేవలం వాళ్ళకుండే ఆరాలతో చలామణి అవ్వడం కాదు, వీళ్ళు పనిచేస్తారు నమ్మకంతో. సో అలాగా మరి ఈసారి ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు రాజశేఖర్ గారు? నేను గత 8 నెలల నుంచి మీకు చెప్తున్నాను, అగైన్ ఐఎమ్ టెల్లింగ్. నేను ఒకనొక ఛానల్లో వైసీపీ గెలవకపోతే సగం మీసం పెట్టుకొని తిరుగుతానని కూడా చెప్పాను నేను. సో ఐ స్టిక్ టు మై వర్డ్. 125 సీట్లు 120 నుంచి 130 మధ్యలో వైసీపీ గెలవబోతుంది. పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం ఓటర్లకు నేను చెప్తున్నాను, మీరు అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ తన కష్టార్జితమేమి పేదలకి పంచలేదు. అమాయక కార్యకర్తల దగ్గర క్రియాశీలక సభ్యత్వాలను తీసుకుని దాంట్లో కేవలం 100 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 400 చొప్పున మిగుల్చుకుని దాదాపు 48 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అందులో నుంచే ఆత్మహత్య చేసుకున్న రైతులకి అందులో నుంచి ఒక 1000 మందికి 10 కోట్లు మాత్రమే పంచాడు. ఇంకా 38 కోట్లు పవన్ కళ్యాణ్ దగ్గర దోచుకున్న డబ్బు ఇంకా ఉన్నది. అలాగే చిరంజీవి గారు ఇంకో మాట కూడా చెప్పారు, సైనిక కుటుంబాలకి విరాళాలు ఇచ్చారని. సైనిక కుటుంబాలకు విరాళాలు ఇవ్వాలని మీకు ఎప్పుడు మనసు కలుగుతుందండి? పుల్వామా ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మనసు చలించలేదు. ఉరి సంఘటనలో 18 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ మనసు చలించలేదు. ముంబై దాడులప్పుడు పవన్ కళ్యాణ్ మనసు చలించలేదు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడిలో కూడా సైనికులు మరణిస్తే పవన్ కళ్యాణ్ మనసు చలించలేదు. కానీ మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, తను కలుద్దాం అనుకుంటే వాళ్ళ ఆఫీస్ చుట్టూ పడిగాపులు కాసినా కానీ అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అని తెలిసిన తర్వాత కేంద్రీయ సైనిక బోర్డుకి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చి దాని ట్యాగ్ ఎవరికి? నరేంద్ర మోడీకి ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు మీరు? మీరు ఇచ్చిందేమో కేంద్రీయ సైనిక బోర్డుకి. నేను కేంద్రీయ సైనిక బోర్డుకి నేను 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాను చెప్పడానికి ఎందుకు మోడీకి చెప్పాలి? ఆయన సంతోషిస్తారు కదా. ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారన్నా సంతోషించి? మీరు ఈ 4 ప్రధానమైన ఘటనలు మీరు పార్టీ పెట్టిన తర్వాత పఠాన్కోట్ ఎయిర్ బేస్, 3 ఉరి,
పుల్వామా, ఈ 3 సంఘటనలు జరిగినప్పుడు మీ మనసు ఎందుకు చలించలేదు? సైనికులకి విరాళం ఇవ్వాలని మీ మనసు ఎందుకు చలించలేదు? మోడీ అమిత్ షా ఆఫీస్ చుట్టూ 3 వారాల పాటు మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే అప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? మీరేమో ఖమ్మంలో ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేషన్ ఇస్తారు, గుప్తదానం, ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడో ఖమ్మంలో ఉంటుంది, ఆమె ఎలా జర్మనీ స్టూడియోలోకి వచ్చేసిందండి? ఒక చేత్తో డబ్బులు ఇచ్చి ఇంకో చేత్తో కెమెరా పంపించారా మీరు? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? ఆపండి ఈ నయవంచన. కాపులైనా సరే మెగా ఫ్యామిలీ కాపులకి చేసిందేమీ లేదు. వాళ్ళ అభిమానాన్ని రాజకీయంగా అమ్ముకున్నారు, మిమ్మల్ని టోకున అమ్మేశారు. రైట్. సో అయితే మొత్తానికి యు ఆర్ స్టికింగ్ టు యువర్ వర్డ్ ఆఫ్, అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్. అధికారంలోకి రాకపోతే నేను నా ఇతర ఛానళ్ళు చెప్పినట్టు ఇతర పార్టీల నుంచి ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయితే, వైసీపీ ఏతర పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఆ వైసీపీ అధికారంలోకి దూరంగా ఉన్న రోజులు నేను సగం మిసం పెట్టుకుని తిరుగుతాను. రైట్. రాజశేఖర్ గారు, ఎలక్షన్ డే ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అండ్ ఆ తర్వాత జూన్ 4న ఫలితాలు తప్పకుండా మనం ఈ లోపల విశ్లేషిద్దాం. అలాగే జరిగిన తర్వాత కూడా విశ్లేషించి జరిగిన పరిణామాలన్నింటినీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.